హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఓట్స్తో ఇన్స్టెంట్గా ఎటువంటి ఈనో కానీ లేదా మామూలుగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇన్స్టెంట్గా చేయాలంటే యూజ్ చేస్తుంటాం. అవేమీ వాడకుండా ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ 2 టైప్స్ చేశానంటే, ఒకటి క్రిస్పీ, ఇంకోటి వచ్చేసేసి స్పాంజీ. ఇప్పటిదాకా మీకు చూపించింది అయితే స్పాంజీ దోశ. ఎంత బాగా వచ్చింది చూసారా, హోల్స్ అంతా పల్చగా ఎంత బాగా వచ్చిందో. అండ్ దాని కాంబినేషన్గా మనము ఎటువంటి చట్నీ అయినా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ చట్నీ లేకుండా నార్మల్గా తినాలనుకున్నా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇందులో మనం కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసుకుంటాము. దోసపిండి వచ్చేసేసి నేను ఇక్కడ నార్మల్గా ఇంట్లో టమోటా చట్నీ ఉంటే అది సైడ్ డిష్గా పెట్టాను. కానీ ట్రస్ట్ మీ, అట్లే ప్లెయిన్గా తినగానే చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఓట్స్ యూస్ చేసుకుంటున్నాను నేను. నార్మల్ ఓట్స్ అండి ఇవి. ఓట్స్లలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఇది నార్మల్ ఓట్స్ అనమాట. కొంచెం పౌడర్గాను, అదే పెద్ద పీసులుగా కాకుండా చిన్న చిన్న పీసులుగా అట్లా ఉందన్నమాట. ఇక్కడ నేను 2 కప్స్ యూస్ చేస్తున్నాను. మనం ఈ 2 కప్స్ ఆరాంగా 4 to 6 మెంబర్స్ తీసుకోవచ్చండి దోశలు. చాలా బాగుంటాయి టేస్టీగా. దగ్గర వచ్చేసేసి నాకు 22-25 దోసలు వచ్చాయన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా అండ్ హెల్దీ కూడా. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. నేను ఇక్కడ ఈ 2 కప్స్ ఓట్స్ని కొద్దిగా వాటర్ వేసి నానపెట్టేసేసుకున్నాను ముందుగా. దీన్ని మిక్సీ పట్టుకోవాలి, డైరెక్ట్గా కాకుండా ఇలా ముందుగా ఒక 2 minutes నానపెట్టుకొని మిక్సీ పట్టుకుంటే మనకు మెత్తగా అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఒక 5 minutes అలా పెట్టేసేసానండి. కొంచెం మెత్తబడిందనమాట ఓట్స్ అనేవి. ఇంకా దీన్ని ముందుగా మిక్సీకి పట్టేసేసుకోవాలి. మిక్సీకి పట్టుకునేటప్పుడు ఓట్స్ ఒక్కటే కాకుండా ఆనియన్స్, అలా అల్లము వేసుకుంటామన్నమాట. ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా నేను ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అది అంతేకాకుండా కొద్దిగా అల్లము, ఇక్కడ నేను చిన్న సైజువి 2 ఆనియన్స్ తీసుకున్నానండి, అవి కట్ చేసి యాడ్ చేశాను. అంతేకాకుండా కొద్దిగా కల్లుప్పు అనమాట. ఇక్కడ ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల మన సైడ్కి ఇంకా చట్నీ పెట్టుకోవాలి అని ఉండదండి. మనం పచ్చిమిర్చి కొంచెం మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండ్ అల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు, ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను. ఈ విధంగా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఓట్స్ దోశ. మాత్రమే ఎవరైనా సరే చిటికలో అయిపోతుందన్నమాట. నేను ఇక్కడ ఈనో ఏమీ యూస్ చేయలేదండి, మరీ చెప్తున్నాను. ట్రస్ట్ మీ, ఏమీ యూస్ చేయకపోయినా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఓట్స్ అనేది కొంచెం బంకగా ఉంటాయి. మనం మినప్పిండి అయితే ఏ విధంగా బంకగా ఉంటుందో ఓట్స్ కూడా అంతే విధంగా బంకగా ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను బియ్యపిండి యూజ్ చేశాను. ఇక్కడ 1 కప్పుకి 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేశాను నేను. 2 కప్స్కి 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే బియ్యపిండి అనేది యూజ్ చేశాను. బియ్యపిండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2-3 minutes పక్కకు పెట్టేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం ఈవినింగ్ టైంలో తినాలి అనుకున్నాం అనుకోండి, ఒక 10 minutes ముందుల ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే అట్లీస్ట్ ఒక 15 minutesలో మనకి దోశ అనేది ప్లేట్లో ఉంటుందన్నమాట. అంత ఎక్కువ టైం అయితే పట్టదు. ఒకవేళ ప్రిపరేషన్ మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా కానీ ఒక 10-15 minutesలో మనకి దోశ అనేది రెడీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, బ్యాచిలర్స్ ఎక్కువ ఓపిక ఉండదు. బయట నుంచి తెచ్చుకుని తినాలంటే ఒక్కొక్కసారి టైం సరిపోదు, ప్లస్ బయట ఫుడ్డు డైజెషన్ సరిగ్గా అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ అని చెప్తాను. ఇన్స్టెంట్గా 2 minutesలో క్విక్గా చేసేసుకోవచ్చు ఈ ఓట్స్ దోశ అనేది. ఇక్కడ పిండి మొత్తం కలిపి పక్కకు పెట్టేసేసుకున్నానండి నేను. ఒక 5 minutes పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాతకి మొత్తం నురుగులాగా ఫామ్ అయిపోయింది, పైనంతా నురుగులాగా ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. పిండి అనేది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా స్పంచీగా వస్తాయి దోశలు. క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవాలండి దోశ అనేది. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ పిండి కొద్దిగా వేసుకొని దోశ వేసుకుంటున్నాను. చాలా సింపుల్ ఈజీ దోశ ఇది మాత్రము. ఎక్కువగా డైట్ చేసేవాళ్ళు, అంతేకాకుండా రైస్ తినకూడదు ఓట్స్ తినండి అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్, అలాంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బియ్యపిండి కూడా మనం ఎక్కువగా యూజ్ చేయలేదు. ఒకవేళ మాకు బియ్యపిండి ఇష్టం లేదు అన్నా కానీ ఇగ్నోర్ చేసేయండి, పర్లేదు. బియ్యపిండి అయిపోయినా కానీ చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ పల్సగా హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశ వేశాను, అందుకని చెప్పేసి బియ్యపిండి యూజ్ చేశాను అనమాట. బియ్యపిండి యూజ్ చేస్తే మనకి కొంచెం క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకనే బియ్యపిండి యూజ్ చేశాను. నార్మల్గా సెట్ దోశలాగా మరీ స్మూత్గా వేసుకోవాలనుకుంటే మాత్రం బియ్యపిండి అస్సలు యాడ్ చేయొద్దు. ఇక్కడ నేను స్టవ్ అనేది హైలోనే పెట్టానండి. కొంచెం కాలడానికి ఒక 2 minutes టైం పట్టింది అంతే. ఇంకా నెక్స్ట్ కొంచెం సైడ్స్ ఏమంటే లూజ్ చేసేసుకొని
వేసేసుకొని రివర్స్ వేసేసుకున్నాను. మనం రివర్స్ కావాలన్నా కాల్చుకోవచ్చు, లేదా అలానే కావాలన్నా కానీ పెట్టేసేసుకోవచ్చు. ఇంకొకటి బెస్ట్ ఐడియా చెప్తానండి. ఎప్పుడైనా ఆలూది కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా, ఆలూ ఫ్రై అలాంటివి మనం ఇంట్లో మిగిలిపోయినా కానీ ఇన్స్టెంట్గా ఈ విధంగా దోసెస్ ప్రిపేర్ చేసుకొని లోపల స్టఫింగ్ లాగా మసాలా దోశ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ నేను చెప్తాను, టైం మాత్రం అస్సలు ఎక్కువ పట్టదు. ఒక 15 మినిట్స్ లోపు మనకి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి, అంటే ఓట్స్ నానపెట్టి మొత్తం ప్రిపేర్ చేసి 15 మినిట్స్ లోపు మనకి దోశ అనేది ప్లేట్లో ఉంటుంది. మనకు ఒకవేళ బయట ఆర్డర్ ఇచ్చినా లేదంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కానీ మనకి 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుంది. కానీ అంతకంటే తక్కువ టైంలోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది దోశ అనేది. వేడి వేడిగా ఇలా దోశలు వేసేసుకొని అలా తినేసేయడమే. నెక్స్ట్ ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను నేను ఇక్కడ. మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2 మినిట్స్ ఎక్కువసేపు ఉంచుకుంటే సరిపోతుంది. లేదా స్పాంజ్ లాగా మెత్తగా కావాలనుకుంటే మరీ రెడ్డిష్గా కాకముందుకే తీసేసేయండి. అలా అయితే కొంచెం మెత్తగా వస్తాయన్నమాట దోశ అనేది. చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది. అంతేకాకుండా చాలా హెల్దీ అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చకచకా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అల్లం అవి వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దోశలోకి. ఇంకా మళ్ళీ సైడ్ చట్నీస్ కానీ ఏమీ పెట్టుకోని అవసరం లేదు. డైరెక్ట్గా ఇదే అలానే తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెడీ అయిపోయింది. సెకండ్ దోశ కూడా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది షైనీగా, ఎంత క్రిస్పీగా ఉందో కలర్తో చూస్తేనే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పాంజీ దోశ వేసి చూపిస్తానండి. నార్మల్గా హోటల్ స్టైల్లో కంటే మనము ఇంట్లో చాలా స్పంజీగా వేసుకోవచ్చు అనమాట ఈ ఓట్స్ తోటి దోశ అనేది. నేను ఇక్కడ కొంచెం మందంగా కాకుండా కొంచెం పల్చగా వేసుకుంటున్నాను. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు. కొంచెం పిండిని లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని లైట్గా కొంచెం పైనుంచి ఆయిల్ కానీ, మనం ఆయిల్ ప్లేస్లో ఇందులోకి బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేసేసుకొని పైనుంచి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసేసామనుకోండి, మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఒక 2-3 మినిట్స్లో ఈ దోశ కూడా చాలా క్విక్గా, ఎన్ని దోశలు కావాలంటే అన్ని చకచకా వేసేసుకోవచ్చు. ఇంకా పిండి నానపెట్టలేదు, మనకి దోశలు తినాలనిపిస్తుంది అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంత రెడ్డిష్గా వచ్చిందో చూసారు కదా. రివర్స్లో కూడా మనకి చాలా బాగా కుదురుతాయండి దోశలు అనేది. ఇంకా చేసినవి నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇంట్లో ఉన్న టమాటో చట్నీతోటి. మెయిన్ చెప్తున్నాను నేను, సపరేట్గా దీనికి చట్నీ కావాలి అలా ఏమి ఉండదండి. మనం దోశ నార్మల్గా తిన్నా కానీ టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. నార్మల్ సెట్ దోశ చూపించాను కదా, సెట్ దోశ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. సెట్ దోశ పైన మనకు కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్, క్యారెట్ తురుము అలా కావాలన్నా కానీ అప్లై చేసి తీసుకోవచ్చు అనమాట. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కానీ మీకు నచ్చినది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కింద ఉన్న చేయి కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, హోల్స్ లాగా ఎలా వచ్చిందో స్పాంజ్ దోశ మెత్తగా, చాలా మెత్తగా ఉందండి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, అలా మెత్తగా ఉందన్నమాట దోశ అనేది. అండ్ కొంచెం పల్చగా వేసుకుని ఎక్కువసేపు ఉంచుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట దోశలు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ దోశ కానీ ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను అనమాట ఎలా ఉందని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.